ओम शांति। మార్చి మాసం పత్రపుష్ప్ రతన్మోహిని దాదీసి। ప్రాణ్ ప్యారే అవ్యక్త మూర్త్ మాతాపిత బాప్ దాదాకు అపురూపమైన ముద్దు పిల్లలు. బ్రాహ్మణ జీవనం యొక్క కల్చర్ ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తమైన టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర ప్రియ స్మృతులను స్వీకరించండి. తర్వాత సమాచారం. ఫిబ్రవరి మాసంలో అందరూ శివబాబాను ప్రత్యక్షం చేయటానికి సేవలను చాలా బాగా చేశారు. శివ జయంతికి ముందే సేవలను బాగా చేస్తూ వచ్చారు. ఆ సమాచారం అంతా చేరింది. అందరికీ శివ జయంతి పావన పర్వం యొక్క శుభాకాంక్షలతో పాటు బేహద్దు సేవలు చేసినందుకు కూడా అభినందనలు. బాబా చెప్తారు, పిల్లలు మీరు చాలా చాలా సభ్యతతో సత్యతను సిద్ధి చెయ్యాలి. కనుక మీ మాటలలో స్నేహం ఉండాలి, మధురత ఉండాలి మరియు మహానత ఉండాలి. సత్యతతో పాటు స్వరూపంలో నమ్రత కూడా ఉండాలి. నిర్భయంగా ఉంటూ అథారిటీతో చెప్పండి, కానీ మర్యాదలకు లోబడి మాట్లాడాలి. అథారిటీ మరియు నమ్రత రెండింటి యొక్క బ్యాలెన్స్తో అద్భుతం చూపించండి. ఇదియే బాబాను ప్రత్యక్షత చేసే సాధనం. ఎందుకంటే బాబా పిల్లలైన మనము చాలా చాలా రాయల్. మాట్లాడడము, చూడడము, తినటము, త్రాగడము, కూర్చోవడము, లేవటము, ప్రతి కర్మలో సత్యత మరియు సభ్యత కనిపించాలి. మన శుభ భావన శుభ కామనకు బీజము నిమిత్త భావము, నిర్మాణ భావం అంటే నమ్రతా భావం. హద్దు యొక్క గౌరవం కాదు, నిర్మాణ్. సత్యత యొక్క పరిశీలన, సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కం అన్నింటిలో దివ్యత యొక్క అనుభూతిని చెందడం. నేను సదా సత్యమే చెబుతాను అని కొందరు అంటారు. ఒకవేళ మాటలలో కర్మలో దివ్యత లేదు అంటే ఇతరులకి సత్యము సత్యంగా అనిపించదు. కనుక సత్యతా శక్తితో దివ్యతను ధారణ చేయండి. సహించాల్సి వచ్చినా గాబరా పడకండి. సత్యము సమయ ప్రమాణంగా దానంతటదే సిద్ధి అవుతుంది. బాప్ దాదాకు పిల్లల సత్యమైన హృదయం ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎందులో సత్యత ఉంటుందో అచ్చట సఫాయి శుద్ధత ఉంటుంది. వారు క్లియర్గా ఉంటారు. కొద్దిమంది పిల్లలు అజ్ఞాన శక్తి క్రోధాన్ని తన సంస్కారంగా చేసుకున్నారు. ఆ సంస్కారాన్ని మధ్య మధ్యలో యూస్ చేస్తూ ఉంటారు, క్షమాపణ కోరుతూ ఉంటారు. బాబా కోరుకుంటారు, నా పిల్లలు ప్రతి గుణాన్ని ప్రతి జ్ఞాన విషయాన్ని సంస్కారంగా చేసుకున్నట్టయితే స్వతహాగా సభ్యత వస్తూ ఉంటుంది అని. ఏ విధంగా బాబాను గాడ్ ఈజ్ ట్రూత్, భగవంతుడు సత్యమని అంటారు, అలాగే పిల్లలు కూడా ప్రతి సంకల్పము ప్రతి మాటలో సత్యంగా ఉండాలి. అప్పుడు అంటారు సత్యవచన్ మహారాజ్ అని. మరి చెప్పండి, మా మధురమైన సహోదరి సహోదరులు ఇలాంటి సత్యతను ధారణ చేశారు కదా. ఇప్పుడు హోలీ యొక్క పావన పర్వం సమీపంగా వస్తుంది. కనుక హోలీ సో హోలీ, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు మనమంతా మధురమైన బాబాకు స్వంతం అయిపోయాము. కనుక గడచిన వాటికి ఫుల్ స్టాప్, బిందువు నుంచి సంపూర్ణ పావనమై సత్యమైన హోలీ జరుపుకోవాలి. శ్రేష్ఠ సంస్కార మిలనం యొక్క హోలీ జరుపుకుంటూ పరస్పరం ఒకరికొకరు శ్రేష్ఠ సాంగత్యం యొక్క ప్రభావం అనే రంగును చల్లుకోవాలి. ఇలా అనేక ఆధ్యాత్మిక రహస్యాలతో నిండిన హోలీ యొక్క పావన పర్వం యొక్క శుభ సందర్భంగా హృదయపూర్వకంగా చాలా శుభాభినందనలను తెలియజేస్తూ ఉన్నాను. ఇక మధుబన్ ఇంటిలో చాలా మంచిగా అవ్యక్త మిలనం యొక్క రిమ్జిమ్ నడుస్తోంది. దేశ విదేశాలలోని వేలాది మంది బాబా పిల్లలు బాబా ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయి వెళ్తున్నారు. ఇక్కడి శుద్ధ శక్తిశాలి వాయుమండలం బ్రహ్మ బాబా యొక్క తపస్య స్థలమైన చరిత్ర భూమి, కర్మభూమి అందరికీ విశేషమైన అనుభూతులను కలిగిస్తోంది. డబల్ విదేశీ సహోదర సహోదరీలు కూడా ఫిబ్రవరి మాసంలో పూర్తి సంవత్సరానికి మధుబన్లోనే సేవలకు ప్లాన్లు తయారు చేసుకుంటూ ఉన్నారు.
అచ్చా, మీ అందరి ఆరోగ్యం బాగుంటుంది అని భావిస్తూ ఉన్నాను. అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు. ఈశ్వరీయ సేవలు, రతన్ మోహిని దాదీజీ. ఓం శాంతి.